యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఆపరేషన్ సింధూర్ ఇది మొన్న 7వ తారీఖున ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా రోజు రోజు డెవలప్మెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఒక రకంగా యుద్ధం అని అంటున్నాం కానీ నిజంగానే అది యుద్ధం కాదు, బట్ యుద్ధమే చేస్తున్నాం అనేసి అయితే అందరూ మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా ఇది యుద్ధమేనా? ఇది ఇంకెన్ని రోజులు కొనసాగుతుంది? పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి? అసలు మ్యాప్లో ఎగ్జాక్ట్లీ ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఒక రకంగా ఎడ్యుకేట్ కాబోతున్నాం అని అనొచ్చు. మనతో పాటు రిటైర్డ్ మేజర్ ఓబ్రాయ్ గారు ఉన్నారు. పూర్తిగా అసలు ఏం జరుగుతోంది అనేది కూడా క్లారిఫికేషన్ సార్ దగ్గర నుంచి తీసుకోబోతున్నాం. హలో సార్. ఎస్ సార్. సార్, ఈ మ్యాపే చెప్తోంది హ్యూజ్ సబ్జెక్ట్ సార్. అవును మేడం. చాలా మందికి అయితే అసలు తెలీదు. సో టుడే పూర్తిగా మీరు మ్యాప్ ద్వారా వాట్ ఈజ్ వాట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి సార్. ఇప్పుడు ఫస్ట్ నా క్వశ్చన్, కేంద్ర సర్కార్ ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకుంది సార్. టెర్రరిజాన్ని ఇప్పుడు మేము ఉపేక్షించాం, దాన్ని డెఫినెట్లీ మేము ఇక యుద్ధం లెక్కనే చూస్తామని అనౌన్స్ చేసింది సార్. వాట్ డూ యూ సే, కరెక్టేనా? అది 100% కరెక్టే. ఎందుకంటే ఇప్పటి వరకు 1986 నుంచి పాకిస్తాన్ 2025 వరకు అంటే 39 సంవత్సరాల నుంచి ఇండియా మీద టెర్రరిజంని యాజ్ ఎ ఫాల్ట్ లైన్గా వాడుతుంది. డైరెక్ట్గా దాడి చేయకుండా ఇలా టెర్రరిస్టులను పంపించి మన దేశంలో అశాంతిని పెంచుతుంది. సో ఈరోజు మన భారతదేశం తీసుకున్న నిర్ణయం, ఇఫ్ ఎనీ కంట్రీ క్యారీస్ అవుట్ టెర్రర్ అటాక్స్ ఆన్ ఇండియా వీ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ వార్ ఆన్ ఇండియా అన్నది చాలా కీలకమైన నిర్ణయము, చాలా మంచి నిర్ణయము. కాకపోతే చాలా లేటు కూడా చేసేసాం. ఇది మనం 2019లో ఏ రోజైతే మన మీద పఠాన్కోట్, మన మీద పుల్వామాలో అటాక్ జరిగిందో ఆ రోజే మనం ఇచ్చేసేయాల్సింది. కాతే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసినప్పుడు పాకిస్తాన్ కి గుణపాఠం వస్తుంది అని అనుకున్నాం, కానీ రాలేదు. కాబట్టి ఇంకా 2025లో ఇది చేయాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ స్టెప్ మేడం, వెరీ గుడ్ స్టెప్. ఓకే, yes sir. ఆన్ ది మ్యాప్ సార్ మీరు కొన్ని పాయింట్స్ హైలైట్ చేస్తూ నేను చెప్తాను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎల్ఓసి అంటే ఏంటి? చాలా మంది మనకి పాకిస్తాన్కి ఉన్న మొత్తం బార్డర్ ఎల్ఓసి అని అనుకుంటారు. అది తప్పు. పాకిస్తాన్కి మనకి 2 బార్డర్స్ ఉన్నాయి. ఒకటి ఇంటర్నేషనల్ బౌండరీ, ఇంకొకటి ఎల్ఓసి. ఇక్కడ గుజరాత్ నుంచి జమ్మూ వరకు దీన్ని ఇంటర్నేషనల్ బౌండరీ అంటారు. అండ్ ఈ ఇంటర్నేషనల్ బౌండరీ మొత్తము బిఎస్ఎఫ్ కాపలా కాస్తుంది. బిఎస్ఎఫ్ బౌండరీ మొత్తంలో బార్డర్ అవుట్ పోస్ట్ అని ఉంటుంది, బిఓపి. ప్రతి 6 కిలోమీటర్కి, ఒక్కొక్క కిలోమీటర్కి అలా బిఓపిస్ పెట్టుకుంటూ గుజరాత్ నుంచి జమ్మూ వరకు మన బిఎస్ఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, ఇది బిఎస్ఎఫ్, ఇది కాపలా కాస్తుంది. జమ్మూ నుంచి ఒక పాయింట్ NJ9842 వరకు ఇది మాత్రమే ఎల్ఓసి, ఇది మాత్రమే ఎల్ఓసి. సో మీరు న్యూస్లో ఎల్ఓసి మీద పాకిస్తాన్ దాడి చేస్తుంది అని అంటే ఈ పాయింట్ జమ్మూ నుంచి ఈ పాయింట్ NJ9842 వరకు మాత్రమే. ఇన్ఫాక్ట్ మన బౌండరీ ఇక్కడతో ఆగదు, మనకి ఇంకొక బౌండరీ ఉంది, 3వ బౌండరీ పాకిస్తాన్ తోటి. NJ9842 మన నార్దర్న్ మోస్ట్ పాయింట్ ని మనం ఇందిరా కోల్ అంటాం, ఇందిరా కోల్. ఈ బౌండరీ పేరు AGPL. దీన్ని అడ్వాన్స్డ్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అంటారు, అడ్వాన్స్డ్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అంటారు. సో మనకి పాకిస్తాన్ తోటి 3 బౌండరీలు ఉన్నాయి, IB, LOC, AGPL, అడ్వాన్స్డ్ గ్రౌండ్ పొజిషన్ లైన్. LOC అండ్ AGPL ఇండియన్ ఆర్మీ మ్యాన్ చేస్తుంది, ఎందుకంటే పాకిస్తాన్ రెగ్యులర్ గా వీటి మీద దాడులు చేస్తుంది కాబట్టి ఇక్కడ బిఎస్ఎఫ్ కాకుండా ఇండియన్ ఆర్మీ మేజర్లీ ఎల్ఓసిని గార్డ్ చేస్తుంది. AGPL 100% ఇండియన్ ఆర్మీ, అక్కడ బిఎస్ఎఫ్ వాళ్ళని పంపించారు. ఎందుకంటే
అది హై ఆల్టిట్యూడ్ ఏరియా, సియాచిన్ గ్లేషియర్తో తగిలి ఉంటుంది కాబట్టి అక్కడ ఓన్లీ మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ మాత్రమే ఉంటారు. సో ఇది హై రిస్క్ ఏరియా అండ్ ఫైట్ చేయడానికి రెడీ ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు సార్. అవును మేడం. సార్ బిఎస్ఎఫ్ స్పెషాలిటీ ఏంటి మరి? బిఎస్ఎఫ్ డూ? బిఎస్ఎఫ్ ఈజ్ ఏ పీస్ టైమ్ బార్డర్ గార్డింగ్ ఫోర్స్. దీన్ని పీస్ టైమ్ బార్డర్ గార్డింగ్ ఫోర్స్. బార్డర్ దగ్గర ఎటువంటి ఇన్ఫిల్ట్రేషన్ జరగకుండా చూసుకోవడము, డ్రగ్ ట్రాఫికింగ్ కానీ ఆర్మ్స్ ట్రాఫికింగ్ కానీ వాళ్ళు మన దగ్గర వచ్చి మన ఇంటెలిజెన్స్ తీసుకోకుండా ఇలాంటివి బార్డర్ గార్డింగ్ ఫోర్స్ చేస్తున్నాడు. సో ఇది పీస్ టైం వర్కే. ఒకవేళ ఇండియా ఎప్పుడైతే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తుందో ఈ బిఎస్ఎఫ్ బిఓపీస్లో మొత్తం ఉందని చెప్పాం కదా, బిఎస్ఎఫ్ వెనక్కి వచ్చేస్తుంది, ఇండియన్ ఆర్మీ ముందుకెళ్తుంది. సో ప్రస్తుతం కూడా ఈ బార్డర్ అంతా ఇండియన్ ఆర్మీ లేదు, ఇంకా మనం డిప్లాయ్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వలేదు. సో బికాస్ వీ హ్యావ్ నాట్ డిసైడెడ్ టు గో ఆన్ వార్ విత్ పాకిస్తాన్ యాజ్ ఆఫ్ నౌ. ద డే వార్ ఇస్ డిక్లేర్డ్ హీ విల్ కమ్ బ్యాక్, బిఎస్ఎఫ్ వెనక్కి వచ్చేస్తుంది, మన ఇండియన్ ఆర్మీ ముందుకు వెళ్ళిపోతుంది. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ ఎ కంట్రీ ఈస్ గోయింగ్ ఫర్ వార్. ఈ ఆర్డర్స్ మనం ఇప్పుడు వచ్చేవారు. సో ఇట్ మీన్స్ వార్ ఇంకా ఇది యుద్ధం కాదు. ఇది దీన్ని పాకిస్తాన్ ఒక విధంగా ఎస్కలేట్ చేయడానికి ట్రై చేస్తుంది, కాకపోతే మనం దీన్ని పెద్దగా పట్టించుకోవట్లేదన్న నడుస్తుంది. దీన్ని పాస్చరింగ్ అంటారు. అండ్ ఇంకో విషయం, యుద్ధం అయినప్పుడు జనరలీ ఇట్ ఈస్ నాట్ దట్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ విల్ నాట్ బి యూస్డ్, కాకపోతే ఎక్కువ గ్రౌండ్ లెవెల్ యుద్ధాలు ఎక్కువ జరుగుతాయి, గ్రౌండ్ లెవెల్లో యుద్ధాలు ఎక్కువగా జరుగుతాయి. సో అప్పుడు ఇండియన్ ఆర్మీ ఎదుర్కొంటది అనమాట. ఇప్పుడు నేను బిఎస్ఎఫ్ పీస్ టైంలో బార్డర్ గార్డింగ్ చేస్తుందని అంటున్నానా, అదే విధంగా పాకిస్తాన్ తరఫు నుంచి రేంజర్స్ అని ఉంటారు. వాళ్ళు ఖాకీ బట్టల్లో ఉంటారు, రేంజర్స్ అని ఉంటారు, పఠానీ వేసుకొని ఖాకీ డ్రెస్ లో ఉంటారు, వాళ్ళని రేంజర్స్ అంటారు. వాళ్ళందరూ రేంజర్స్. సో ఈ రేంజర్స్ మన బిఎస్ఎఫ్ ఎలాంటిదో మనకి, పాకిస్తాన్ కి అలాంటి వాళ్ళు. మనం వెళ్ళి ఎప్పుడైతే ఇండియన్ ఆర్మీ ఆక్యుపై చేస్తుందో అప్పుడు వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ వచ్చి కూడా ఆక్యుపై చేస్తుంది, రేంజర్స్ వెనక్కి వెళ్ళిపోతారు. సో దిస్ ఇస్ కాల్డ్ డిప్లాయ్మెంట్ అని మనం పదం వింటాం కదా. ఈ డిప్లాయ్మెంట్ ఏంటి అంటే బిఎస్ఎఫ్ వెనక్కి రావడం, ఇండియన్ ఆర్మీ ముందుకెళ్ళడం. ఇది ఎన్ని వేల కిలోమీటర్స్ ఉంటుంది సార్ ఈ బార్డర్? మనము పాకిస్తాన్ తో మన బార్డర్ 3323 కిలోమీటర్స్ మేడం. 3323, మేబీ 1 కిలోమీటర్ నేను అటు ఇటుగా రాసి ఉండొచ్చు, బట్ 3323 కిలోమీటర్స్, 3323 కిలోమీటర్లు. ఈ ఎల్ఓసి వచ్చేసి దాదాపు 700 కిలోమీటర్స్. చాలా లాంగ్. 700 ఈజ్ ఆల్సో వెరీ లాంగ్. దీన్ని కంపారిజన్ చేసినప్పుడు 700 హైలీ యాక్టివ్, చాలా యాక్టివ్ గా ఉంటది. క్రాస్ ఇప్పుడు 22వ తారీఖున మన పహల్గామ్ లో అటాక్ జరిగింది కదా, 22nd ఏప్రిల్. ఆ 22nd ఏప్రిల్ నుంచి ప్రతిరోజు రాత్రి పాకిస్తాన్ ఎల్ఓసికి అవతల మరోవైపు షెల్లింగ్ చేస్తూనే ఉంది. అది కంటిన్యూ అవుతూనే ఉంది, సివిలియన్ ఏరియాస్ మీద వేయడం. ఇప్పుడు మనం రిటాలియేట్ 7వ తారీఖు చేసిన తర్వాత వాళ్ళు డ్రోన్స్ తో అటాక్ చేస్తున్నారు, కానీ 22 తర్వాత వాళ్ళు కంటిన్యూస్ గా షెల్లింగ్ చేస్తూనే ఉన్నారు మన మీద. సో దీన్ని సీజ్ ఫైర్ వైలేషన్స్ అని అంటాం. అంటే పాకిస్తాన్ భారత్ కొన్ని సంవత్సరాల ముందే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఒప్పందానికి వచ్చారు. సీజ్ ఫైర్ అంటే ఏంటి? ఈ ఎల్ఓసి యాక్టివ్ గా ఉంటదని చెప్పాను కదా. యాక్టివ్ గా అంటే ఒకరు కాల్చుకోవడం జరుగుతూనే ఉంటాయి. ఇట్లా మనం కొట్టుకోవద్దు, కాల్చుకోవద్దు అని చెప్పి ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాం. ఆ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఉల్లంఘన చేస్తూ ఈ 22వ తారీఖు నుంచి రోజు మన సివిలియన్ ఏరియాస్ మీద బాంబు చేయడం స్టార్ట్ చేసాం. మనం 7వ తారీఖు దాడి చేసే ముందే, అంటే మనము ఏదో ఒకటి చేస్తాము అని ఊహించి ముందే మనల్ని భయపెట్టాలి అనే ఉద్దేశంతో ఈ దాడి స్టార్ట్ చేసాం. త్రివిధ దళాల మీటింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి సార్? అంటే బిఎస్ఎఫ్ ఇక్కడే ఉంది కదా, అయినా సరే మరి ఈ త్రివిధ దళాలతో మీటింగ్స్ ఎందుకు? చాలా ఇంపార్టెంట్ మేడం. ఇప్పుడు నేనేం చెప్పాను, ఆర్మీ వెనక్కుంది, బిఎస్ఎఫ్ ముందుకుందని చెప్పాను కదా. ఇప్పుడు మనకు హైదరాబాద్ లో కూడా ఆర్మీ ఉంది, మనకు సికింద్రాబాద్ లో కూడా ఆర్మీ ఉంది, బెంగళూరులో కూడా ఆర్మీ ఉంది, కలకత్తాలో కూడా ఆర్మీ ఉంది, ఢిల్లీలో కూడా ఆర్మీ ఉంది. ఇలా ఆర్మీ
ఇండియా మొత్తంలో స్ప్రెడ్ అయి ఉంటుంది. పీస్ టైంలో ఆర్మీకి బార్డర్తో పని లేదు. ఇది చాలా మందికి తెలియదు ఈ విషయం. ఆర్మీకి పీస్ టైంలో బార్డర్తో ఏ పని లేదు, ఎందుకంటే బిఎస్ఎఫ్ చూసుకుంటది కాబట్టి. అదే బంగ్లాదేశ్ కూడా బిఎస్ఎఫ్ చూసుకుంటది కాబట్టి. అదే నేపాల్, భూటాన్ అయితే ఎస్ఎస్జి అని మనకు ఒక సంస్థ ఉంది, సశస్త్ర సీమా బల్, సశస్త్ర సీమా బల్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. ఆర్మీ పని ఏంటంటే పీస్ టైంలో ఉన్నప్పుడు వార్కి ప్రిపేర్ అవ్వడం. ఆర్మీ రెండు పనులు మేడం, ఏదా యుద్ధం పోరాడడం లేదా యుద్ధానికి ప్రిపేర్ అవ్వడం, ఈ రెండే పనులు. సో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ది పీస్ స్టేషన్ ఇట్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ వార్. ఇప్పుడు ఎల్సి రోల్లో వచ్చింది అంటే దే ఆర్ ఫైటింగ్ వార్, అదనమాట. సో వీళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా ఆర్మీ ఇంకా మంది వెనక్కి ఉంది, ఓన్లీ ఎల్సీలో ఉన్న యూనిట్స్ మాత్రం డిప్లాయిడ్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మనం వార్, మీరు త్రివిధ దళాలు అని అడిగారు, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, ఈ మూడు త్రివిధ దళాలు. ఇండియన్ నేవీ ఆల్రెడీ కరాచీ పోర్ట్ దగ్గర, అరేబియన్ సీ దగ్గర తన మేజర్ నేవల్ ఫ్లీట్ ని ఆల్రెడీ డిప్లాయ్ చేసింది. మీరు విన్నుంటారు, ఒక 2 days ముందు మనం కరాచీ పోర్ట్ ని కూడా ధ్వంసం చేసాం, కొంచెం ఇటు ఉంటుంది, కరాచీ పోర్ట్ ని కూడా మనం ధ్వంసం చేసాం. సో ఇట్లా నేవీ, ఎయిర్ ఫోర్స్ మొత్తం డ్రోన్ సాయంతో, మన ఎయిర్ ఫోర్స్ సహాయంతో మనం 7వ తారీఖున ఏదైతే మనం చేసామో వాళ్ళ మీద ఆపరేషన్ సింధూర్, అది మేజర్లీ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ అండ్ ఆర్మీ కలిసి చేశారు. కాకపోతే మేజర్లీ ఎయిర్ ఫోర్స్ చేశారు. ఇప్పటి వరకు ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన దాడులే మనం వింటున్నాం సార్. అవును, ఎయిర్ ఫోర్స్ దాడులు చేయడానికి ఎందుకు ఎంచుకుంది అంటే మేజర్ గా పాకిస్తాన్ ఎంచుకుంది ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన దాడి. వై ఎందుకు అంటే మ్యామ్, వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వాడుతున్నది డ్రోన్స్. పాకిస్తాన్ మన మీద వాడుతున్నది డ్రోన్స్. ఈ డ్రోన్స్ పెద్ద కాస్ట్లీ ఏం డ్రోన్స్ కాదు మ్యామ్, ఇది మనం కోటిలో దొరికే 100 రూపాయలు 200 రూపాయల డ్రోన్స్ ఇవి బేసికలీ, ఫ్రాంక్ గా చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు టర్కీ నుంచి కొనుక్కున్నారు, అంటే వీళ్ళేం డబ్బులు పెట్టి కొనుక్కోలేదు, చైనా వాడు టర్కీకి డబ్బులు ఇచ్చాడు, టర్కీ వాడు వీడికి డ్రోన్స్ ఇచ్చాడు. సో ఇది పెద్ద టెక్నాలజికల్ డ్రోన్ ఏం కాదు, ఇట్ ఈస్ అ నార్మల్. మనం ఇప్పుడు ఇవాళ రేపు పెళ్లిలో చూస్తాం కదా, ఆ డ్రోన్ ఎగిరేసి దాని కింద కెమెరా పెట్టి షూట్ చేస్తారు కదా, ఆల్మోస్ట్ అయ్యే డ్రోన్స్ అనుకోండి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ డ్రోన్లు కొనుక్కొని దాని మీద కెమెరాలు పెట్టడము, దాని మీద బాంబులు పెట్టడము, ఆ డ్రోన్ వెళ్ళి భూమి మీద తగ్గుతుంది అనమాట. సో అక్కడ బాంబు వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ వాట్ దే ఆర్ యూజింగ్ అ చీప్ టెక్నాలజీ. ఎందుకంటే ఆర్థికంగా బలం లేదు, మిజైల్లు కొట్టే అంత సినిమా లేదు అక్కడ. ఎందుకు లేదు అంటే డబ్బులు లేవు కాబట్టి. వాళ్ళు వచ్చిన మిజైల్స్ వచ్చి పడినాయి, మనం ఇప్పుడు వీడియోలు చూస్తున్నాం కదా, ఒక్కటి ప్యాలెట్ లేదు. వీళ్ళంతా చైనా సరుకు కొనుక్కున్నారు. మనము టీవీ కొనుక్కోవడానికి, మొబైల్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు నాకు చైనా మాల్ చూపేకరా అని చెప్తాం. అంటే కామన్ సిటిజన్ చైనా ఫోన్ కూడా కొండు, ఈ దేశం చైనా సరుకు కొనుక్కొని మనం ఇది దాడికి వచ్చేద్దాం అనుకుంది. సో వీళ్ళకి అసలు బుద్ధి లేదు, ఆ కంట్రీకే బుద్ధి లేదు బేసికలీ. సో వీళ్ళు ఏంటంటే ఈ డ్రోన్స్ని కొన్ని వేలల్లో కొన్నారు. సో వీళ్ళ డ్రోన్స్ వాడి మన మీద, డ్రోన్స్ వాడుతూ మన మీద దాడి చేయడానికి ట్రై చేస్తారు. సో ఇది జరుగుతుంది. కానీ ఎందుకని అంటే మనం దానికి తిప్పు కొడుతున్నాం, చాలా వరకు గాల్లోనే పేలుతున్నాయి, ఇట్లాంటివన్నీ వింటున్నాం కదా. ఎందుకు అంటే ఏదో భయపెట్టించే ప్రయత్నమేనా, అంతేనా? అంటే మీరు మా జోలికి వస్తే మా దగ్గరికి ఇన్ని ఉన్నాయి అని చెప్పుకోవడానికి. అంటే మీరు ఇట్లా చేస్తే నేను ఒక 1000 డ్రోన్లు ఒక్కటేసారి గాల్లో వేసి అన్ని నీ దగ్గర బాంబులు వేస్తానని చెప్పేసి. డ్రోన్ పాకిస్తాన్ ఏదో మన మీద మొదటిసారి వాడలేదు మేడం. వీళ్ళు డ్రోన్లు వాడి చాలా మటుకు డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, డ్రోన్లు వాడి వెపన్ సప్లై అవుతున్నాయి. సో ఇది కొత్త ఏం కాదు, మన ఆర్మీకి తెలుసు వీడు ఎంత విధో మనకు చాలా క్లారిటీ ఉంది. సో వీడు డ్రోన్ ఇలా వాడతాడు అని మనకు తెలుసు కాబట్టే మనం S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ వాడుతున్నాం. ఈ S-400 ఏం చేయదు మేడం. S-400లో ఈ డిఫెన్స్ సిస్టంలో ఒక రడార్, 2 రడార్లు ఉంటాయి. కాకపోతే అండర్స్టాండింగ్ ఆఫ్ ది పబ్లిక్కి ఒక రడార్ ఉంటుంది, ఇంకొక మిజైల్ ఉంటుంది. ఎప్పుడైతే పాకిస్తాన్ నుంచి ఒక మిజైల్ కానీ ఒక డ్రోన్ కానీ బయలుదేరిందో ఈ రడార్ దాన్ని పట్టుకుంటుంది. దాని డైరెక్షన్ బట్టి, దాని స్పీడ్ని బట్టి ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఎక్కడికి వెళ్తుంది, మొత్తం ఫ్లైట్ పాత్ని ట్రాక్ చేసేస్తుంది. ఆ ట్రాక్ చేసిన వెంటనే రడార్ మిజైల్కి ఏం కమాండ్ ఇస్తుంది, ఈ డైరెక్షన్లో ఇలా మిజైల్ వస్తుంది, నువ్వు ఇలా వెళ్ళి దాన్ని గాల్లో ధ్వంసం చేసి. సో అందుకే ఇప్పటి వరకు పాకిస్తాన్ది ఒక మిజైల్ కానీ, ఒక ఎయిర్ క్రాఫ్ట్ నుంచి వదిలిన మిజైల్ కానీ, ఒక డ్రోన్ కానీ ఇప్పటి వరకు మన నేలను తాకలేదు కూడా తాకలేదు.
బికాస్ మన మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని గాల్లోనే పసిగట్టి గాల్లోనే ధ్వంసం చేస్తుంది. సో దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ద డిఫెన్స్ సిస్టమ్ దట్ వీ హ్యావ్. Okay. ఇది మనం రష్యా నుంచి 2018లో కొనుక్కోవడం జరిగింది. ఓకే. అండ్ దీనిని అమెరికా చాలా విమర్శించింది మేడం, ఎందుకు కొంటున్నాను అని. అప్పుడు జయశంకర్ గారు చాలా క్లియర్గా చెప్పారు, నేను నా దేశం ఇండిపెండెంట్ కంట్రీ, నాకు నచ్చింది చేస్తా, నువ్వెవడు అడేటోడు. సో చాలా మనం బలంగా తెచ్చుకున్న డిఫెన్స్ సిస్టమే ఇది. ఈరోజు ఇది లేకపోతే ఏం జరిగింది? సో ఇది మనకి ఒక సుదర్శన చక్రం లాగా పనిచేస్తుంది. సో S-400 అన్నది, అందుకే నేను చెప్తాను, రష్యా ఈజ్ అ ఆల్ వెదర్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా, ఇజ్రాయిల్ ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా. సో మనం ఏదైతే డ్రోన్స్ యూజ్ చేసి పాకిస్తాన్ మీద అటాక్ చేస్తున్నామో అది మనము హెరాన్ యుఏవి అని చెప్పేసి ఇజ్రాయిల్ వాళ్ళు ఇచ్చిన యుఏవి మనం అది వాడుతున్నాం. అండ్ ఆల్సో మన దగ్గర MQ-9 రీపర్ డ్రోన్ అనేసి, ఇది మనం అమెరికా నుంచి కొనుక్కున్న డ్రోన్స్, వీటిని కూడా మనం వాడుకుంటాం. మేడం ఇంకో విషయం, ఆపరేషన్ సింధూర్ ఏదైతే మనం చేసామో ఇది phase 1 అనుకోండి, ఇలా ఒక 1000 ఫేజ్లు కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇండియాకు చాలా క్లియర్గా ఒక గోల్ ఉంది. మోడీ గారు మొదటి రోజు ఏం చెప్పారంటే, పాకిస్తాన్ భూమి మీద ఎప్పటి వరకు అయితే చివరాఖరి టెర్రరిస్ట్ ఉంటాడో అప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ నడుస్తానే ఉంటుంది. అది 2 సంవత్సరాలు పట్టొచ్చు, 5 సంవత్సరాలు పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు, 20 సంవత్సరాలు పట్టొచ్చు. చివరాఖరి టెర్రరిస్ట్ చనిపోవాలా లేదా నువ్వు నాకు అప్పగించాలా, అప్పటిదాకా నిన్ను వదిలేదు లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అందుకే నేను కూడా ఏం చెప్తున్నాను అందరికీ, ఇది ఒక్క రోజుతో 2 రోజులతో 4 రోజుల్లో వారం రోజుల్లో అయిపోయేది కాదు. ఇట్ విల్ గో ఫర్ ఎ లాంగ్ 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 పీరియడ్ ఆఫ్ టైం. ఓకే సార్, అంటే ఓకే ఉగ్రవాదుల్ని పూర్తిగా ఎరాడికేట్ చేయాలి, అది అందరి ముందున్న పెద్ద సవాల్ సార్. కానీ పాపం మా బార్డర్ లో ఉన్న ప్రజలు పాపం వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉండకుండా ఎట్లా వాళ్ళ జీవనం చాలా ఇది అంటే దిస్ ఇస్ ది అన్లక్కీ పార్ట్. అంటే పాపం జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, హర్యానా, పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, వీళ్ళు బార్డర్ విలేజెస్ అయ్యేటప్పటికి ఏ చిన్న గొడవ జరిగినా ఫస్ట్ అటాక్ వాళ్ళ మీదే వస్తుంది. సో పాపం వాళ్ళందరినీ బార్డర్ ఖాళీ చేయించి వాళ్ళని సేఫ్ ప్లేస్లో పెట్టడం, వాళ్ళకి ఫుడ్ పెట్టడం, వాళ్ళకి క్లోదింగ్ ఇవ్వడం, వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం, మెడిసినల్ సప్లై, వాటర్ సప్లై, ఇదంతా గవర్నమెంట్ చేస్తుంది. ఇది మనకు ఖర్చే మేడం. పాకిస్తాన్ వాడు వదవ మేడం, వాడికి కావాల్సిందే మనం ఖర్చు చేయాలి. అంటే 1947లో మనం పుట్టాము, 1947లో వాడు పుట్టాడు. వాడికి ఈర్ష ఏంటంటే ఇండియా ఎక్కడికో వెళ్ళిపోయింది, నేను అడుక్కునే తినే పరిస్థితిలోనే. వాడి వచ్చే 200 సంవత్సరాలు కూడా ఇలాగే అడుక్కు తింటాడు. మీరు నేను వెళ్ళిపోతాం, కానీ వాడి పరిస్థితి మాత్రం ఇలాగే ఉంటుంది. వాడు అడుక్కు తినడానికే పుట్టాడు, వాడు అడుక్కు తింటూనే బతుకుతాడు, వాడు అడుక్కు తింటూనే సస్తాడు. అండ్ ఇంకో విషయం, చైనా కానీ అమెరికా కానీ పాకిస్తాన్ని ఎప్పటికీ కొలాప్స్ అవ్వనివ్వవు, ఎప్పటికీ కొలాప్స్ అవ్వనివ్వవు. వాడు చచ్చిపోతున్నాడు అనగానే ఊపిరి పోస్తారు. ఎలా పోస్తారు? డబ్బులు ఇచ్చి. ఇప్పుడు ఈ రోజు IMF డబ్బులు ఇచ్చింది $1 బిలియన్. $1 బిలియన్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా సార్, ఇప్పుడు ఎందుకు ఇచ్చిండ్రు? అదే దట్ ఈస్ వాట్. వీళ్ళు ఏంటంటే మ్యామ్, వీళ్ళందరూ తోడు దొంగలు. అమెరికా టు బి బ్లేమ్డ్ వెరీ బిగ్. IMFలో రూపాయి రావాలంటే అమెరికా మంజూరు లేనిది రాదు. క్లియర్? IMF నుంచి మనకు రూపాయి రావాలి అంటే అమెరికా ఎస్ అంటే కానీ రాదు. ఇప్పుడు IMF పాకిస్తాన్కి $1 బిలియన్, $2 బిలియన్ ఇచ్చింది అంటే అమెరికా ఎస్ అన్నాడు కాబట్టి ఇచ్చింది. అమెరికా కూడా ఎస్ ఎందుకు అన్నది? పాకిస్తానీ డబ్బులు వాడి వెపన్స్ కొనుక్కుంటాడు. ఈ డబ్బులు వాడి వెపన్స్ ఎవరి నుంచి కొనుక్కుంటాడు? అమెరికా నుంచి కొనుక్కుంటాడు. సో టెక్నికలీ అమెరికా IMF నుంచి డబ్బులు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో తెచ్చుకోకుండా వయా పాకిస్తాన్ వాళ్ళ అకౌంట్లోకి తెచ్చుకుంటారు. ఇది వీళ్ళు చేసే దుర్మార్గత్వం. ఈరోజు కాదు, గత 1945 నుంచి అమెరికా చేస్తున్న యదవ పనే ఇది. వార్ కండిషన్స్ క్రియేట్ చేయాలి అండ్ వార్ కండిషన్స్ క్రియేట్ చేసి బిజినెస్ చేయాలి. ఇది అమెరికా చేసిన మీరు వియత్నాం చూడండి, ఆఫ్ఘనిస్తాన్ క్యాంపెయిన్ చూడండి, టర్కీ క్యాంపెయిన్ చూడండి, ఇజ్రాయెల్ పాలెస్టీన్ గొడవ చూడండి, కొరియన్ వార్ చూడండి. ఆఫ్ఘనిస్తాన్ క్యాంపెయిన్ 2 సార్లు, 1979 ఒకటి, 2001 ఒకటి. ఇలా అమెరికా హిస్టరీలో ఇదే పని చేస్తూ వచ్చింది. నిజంగా పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ కోరుకోవట్లేదు సార్. అక్కడ ఉన్నటువంటి మంత్రులే బాబోయ్ మమ్మల్ని కాపాడండి అని శరణు కోరే పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ అయితే రీసెంట్లో ఒక వీడియో వచ్చింది సార్, అక్కడ ఉన్నటువంటి
కేంద్ర సమాచార మంత్రి ఎవరైతే ఉన్నారో మొన్న బెదిరించిండు కదా, ఆయన ఇప్పుడు లండన్లో కనిపిస్తున్నాడు. పాకిస్తాన్ వాళ్ళే తిడుతున్నారు, ఏమి అక్కడ ఇంత ఇది ఉంటే నువ్వు ఇక్కడ నా తిరిగేది ఎంజాయ్ చేయడానికా అని. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా లండన్లో ఉన్నాడు అంటే మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా లండన్లో ఉన్నాడు అంటే మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. వీళ్ళు పక్కన పెట్టండి, పొలిటికల్ లీడర్స్ కదా. పాకిస్తాన్ చీఫ్ కూడా లండన్లో ఉన్నాడంటే మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. వీళ్ళు పిరికి పందులు, వీళ్ళు పారిపోతారు. యుద్ధ భూమిని వదిలి పారిపోవడము వీళ్ళ బేసిక్ లక్షణం. ఇది మొదటిసారి జరగలేదు. ఏ పాకిస్తాన్ హైయర్ అఫీషియల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పాకిస్తాన్లో ఉండరు. వాళ్ళందరూ లండన్లో, అమెరికాలో, కెనడాలోనే ఉంటారు. వీళ్ళు జనాల్ని మూర్ఖులు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ మన ఫ్యామిలీస్కి విఐపి ట్రీట్మెంట్స్ ఇస్తారు. ఇదే పాకిస్తాన్. అందుకే నేను చెప్తాను, పాకిస్తాన్ ఆర్మీ ఈజ్ ద మోస్ట్ అన్ప్రొఫెషనల్ ఆర్మీ ఇన్ ద వరల్డ్. అసలు వాళ్ళకి ప్రొఫెషనలిజమే లేదు. ఒక ఆయుధం నడపడం రాదు, ఒక మిలిటరీ టాక్టిక్స్ రాదు, ఒక మిలిటరీ డ్రిల్, డిసిప్లిన్, ప్రొఫెషనలిజం జీరో అన్న ఏం పర్వాలేదు. కాకపోతే కసి ఉంటుంది, చెయ్యాలి, ఇండియాని చంపేయాలి అని కసి ఉంటుంది, కానీ సత్తా ఉంటుంది. ఇది పాకిస్తాన్. ఎన్ని రోజులు సాగుతుంది సార్ ఇట్లా? మరి అసలు వాళ్ళకే నిజంగా యుద్ధం చేయాలని వాళ్ళకే లేదు, అయినా సరే ఓ మాటలు మాత్రము భయంకరంగా చేయాలి అని లేదు అని పూర్తిగా చెప్పడానికి కూడా లేదు. యుద్ధం మేడం, పాకిస్తాన్లో ఈరోజు పెట్రోల్ ధర 450 నుంచి 650. అవును, ఈ రోజు నేను చెప్తున్నాను మీకు. నో, ఈ ధరలు బాగా పెరిగిపోవడం వల్ల మామూలు జనాలకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయాలి అంటే ఇండియా మీద అటాక్ చేయాలి. సో మామూలు జనాలు ఏమవుతుంది, 650 రూపాయలు పర్వాలేదు పెట్రోలు, ఇండియాని చంపండి. సో వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటివి 10 సంవత్సరాలకి 15 సంవత్సరాలకి ఏదో ఒకటి వీళ్ళు ఇలాగా చేస్తూ ఉంటారు. సో అది ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది మేడం, యూ కెన్ చూజ్ యువర్ ఫ్రెండ్స్ బట్ నాట్ యువర్ నైబర్స్ అని. మనం మన మిత్రులను కోరుకోవచ్చు, ఆచే వీడు నాకు కావాలి, వీడు నాకు వద్దు అని. కానీ మన నైబర్స్ని మనం అలా కోరుకోవడానికి లేదు. వాళ్ళు ఎవరైతే మన అదృష్టం దురదృష్టం దాన్ని బట్టి. కానీ మన దగ్గర మరి హై అలర్ట్ ఉంటుంది కదా, ఢిల్లీని టార్గెట్ చేశారని, లేకపోతే గుడ్లను టార్గెట్ చేశారని. జమ్మూ కాశ్మీర్లో అయితే పాపం సివిలియన్స్ని టార్గెట్ చేసిండ్రు, అక్కడ కొంతమంది చనిపోయినరు. ఒమర్ అబ్దుల్లానే డైరెక్ట్ వెళ్ళిన పరిస్థితి సార్. ఇది ఎట్లా మరి? అంటే మనం అమాయకంగా మనం ఎందుకు చావాలి మరి? అంటే మరి మేడం, నేను అది చెప్పాను కదా, పాకిస్తాన్ లాంటి నైబర్ ఉంటే కొన్ని తప్పవు మేడం. ఎందుకంటే వాడు మూర్ఖుడు, వాడికి హ్యూమన్ వాల్యూస్ తెలీదు, వాడికి వాల్యూ సిస్టమ్ లేదు అసలు మేడం. 3 రోజుల ముందు, ఏప్రిల్ 22కి 3 రోజుల ముందు వాళ్ళ ఆర్మీ చీఫ్ ఏం చెప్పాడు, చాలా స్పష్టంగా చెప్పాడు, హిందూ ఆర్ ముసల్మాన్ కలిసి ఉండలేరు. వాడికి ఎందుకు, నా దేశంలో కలిసి ఉంటున్నారు భయ్, నీకెందుకు? కానీ వాడు అట్లా కాదు. ఉండలేరు అంటే ఏంటి స్టేట్మెంట్, నేను ఏదో చేయబోతున్నాను అని సంకేతం. మనం అప్పుడే పసిగట్టేసాము. వాడు ఏ రోజైతే ఆ బ్రీఫింగ్ చేశాడో మనకు ఆ రోజు అర్థమైపోయింది, ఈ ఏదో పని ఏదో ఒకటి చేస్తాడు. కాకపోతే పహల్గామ్ దాడి మనం ఆపలేకపోయాం, అక్కడ వాడు సక్సెస్ అయిపోయాడు. అది ఆపగలిగితే మాత్రము అల్టిమేట్ సక్సెస్ అయ్యేది. సో అక్కడ మనం ఎందుకంటే పహల్గామ్లో ఎవరైతే ఉగ్రవాదులు వచ్చారో ఆయన అనౌన్స్మెంట్ చేసిన తర్వాత రాలేదు, వాళ్ళు ముందే వచ్చి కూర్చున్నారు కాబట్టి మనం పసిగట్టుకోలేకపోయాం. లేదంటే దొరికేది నంబర్. ఇప్పటికి కూడా వాళ్ళు దొరకలేదు మేడం. ఎట్లా? ఆర్మీ ఒక ఆపరేషన్ చేస్తున్నాం, దాన్ని కాసో అంటారు. కాసో అంటే కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్. ఒక ఏరియాని చుట్టుముట్టి అలా లోకల్ గా వెళ్ళి మొత్తం ప్రతి ఊర్లో, ప్రతి విలేజ్ లో, ప్రతి ఇంట్లో మొత్తం సర్చ్ చేస్తారు. ఆ ప్రాసెస్ జరుగుతుంది. నా అనుమానం త్వరలో వాళ్ళని కూడా పట్టుకుంటాం, ఖచ్చితంగా పట్టుకోవడం జరుగుతుంది. మనకి న్యాయం జరగాల్సిందే. 6 కాదు, పాకిస్తాన్లో ఉన్న 30,000 మంది టెర్రరిస్ట్ని చంపాలి, హాఫీజ్ సయీద్ని చంపాలి, మసూద్ అజర్ని చంపాలి. దానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎన్ని రోజులు ఆర్మీ బార్డర్లో ఉండాల్సి వచ్చినా పర్వాలేదు, మనం ఎంత ఎయిర్ ఫోర్స్ వాడాల్సి వచ్చినా పర్వాలేదు, ఇంటర్నేషనల్ మీద ఎంత ప్రెషర్ వచ్చినా పర్వాలేదు, ఇది ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి మన భారత ప్రధాని గారు చెప్పింది మన అందరికీ చాలా స్పష్టంగా అర్థమైపోయింది. నేను అందుకే ఇండియాకి ఒక కొత్త పేరు ఇద్దాం అనుకుంటున్నాను. ఆ పేరు ఏంటంటే ఇజ్రాయిల్ ఆఫ్ ద ఈస్ట్. ఏ విధంగా అయితే ఇజ్రాయిల్ ఎనిమీస్తో చుట్టుముట్టు ఉందో, అందరినీ షటప్ కాల్ ఇస్తుందో, అదే విధంగా మనం వీడిని
ఈ విధంగా కూడా ఫ్యూచర్లో షటప్ కాల్ ఇచ్చే టైం వస్తుంది. సో అందరికీ షటప్ కాల్ ఇస్తాము. అందుకే ఇండియాకి కొత్త పేరు ఇజ్రాయిల్ ఆఫ్ ద ఈస్ట్. నన్ను ముట్టుకుంటే కాల్ చేస్తా, నా వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు వీకేస్తా. ఇప్పుడు అట్లనే డిసిషన్స్ చెయ్యాలి కూడా, అవసరం ఉంది. మన దేశానికి ఇలాగా ఒక అగ్రెసివ్ పోస్చర్ తీసుకునే అవసరం ఉంది, వచ్చేసింది, తప్పదు. ఇంకా మనం ఎన్నాళ్ళు ఇంకో చూపించి అలసిపోయాం. 39 సంవత్సరాలు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. సో వీళ్ళు నిర్దాక్షంగా అసలు హ్యూమన్ లైఫ్ కి వాల్యూ లేకుండా జనాల్ని చంపేస్తున్నారు. ఇదంతా ఆపాలి అంటే ఇంక జరగాలి. బలూచిస్తాన్ వీళ్ళు స్టార్ట్ చేసారు కదా సార్, అంటే వాళ్ళకు స్వాతంత్రం రావాలన్నట. 44% వాళ్ళు ఉన్నారు, అంటే పాకిస్తాన్ 53%. జియోగ్రఫికలీ మేడం మూడు విషయాలు చెప్తాను. బలూచిస్తాన్ 2025లో పాకిస్తాన్ నుంచి వేరవడం ఖాయం. పాకిస్తాన్ మళ్ళీ 2 ముక్కలు అవడం ఖాయం. వాడు అనుకున్నదే జరుగుతుంది, వాడు కోరుకుంటున్నాడు కదా. మనం కూర్చొని ఉన్నాం కదా, మనం ఏమైనా వెళ్ళి వాడిని గెలుపుకున్నా లేదు కదా. నీ గోల నీది, నా గోల్ నాది అని మన దారిలో మనం వెళ్తున్నాం కదా. మనం ఎందుకు గెలుపుకోవాలి మనల్ని? మనం గెలుపుకుంటే మనం ఏం చేస్తాం? బలూచిస్తాన్కి నానా స్టార్ట్ అంటాం. ఆ స్టార్ట్ అనేసాం మనం. ఆ బలం మీద మనకిద్దరు శత్రువులు అవుతారుగా. ఎవరు శత్రువులు అవుతారు? ఇప్పుడు ఈ బలూచిస్తాన్ లేదండి. బలూచిస్తాన్ ఈజ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఇండియా. బలూచిస్తానే కాదు మేడం, ఈ సింధ్ కూడా సెపరేట్ అవుతుంది, ఈ ఖైబర్ పఖ్తూన్వా కూడా సెపరేట్ అయిపోతుంది. పాకిస్తాన్లో కేవలం పంజాబ్ మిగిలిపోతుంది. ఇది జరుగుతుంది, మీరు నేను చూస్తాం. అన్ని ముక్కలు అవుతుంది. దే డిజర్వ్ ఇట్. వాళ్ళే ఇది ఆల్రెడీ అయిపోయింది కదా మేడం, అయినా బుద్ధి రాలేదు. ఇది చేసిన తర్వాత కూడా ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు జరిగింది కదా, వాళ్ళకైనా బుద్ధి వచ్చిందా? పోనీ రాలేదు. ఈరోజు బలూచిస్తాన్ పోతుంది, ఒక 2-3 సంవత్సరాల్లో సింధ్ పోతుంది, 2-3 సంవత్సరాల్లో ఖైబర్ పఖ్తూన్వా పోతుంది, అయిపోయింది. పంజాబ్ మిగిలిపోతుంది. దాన్ని పట్టుకొని వెళ్ళాడతారు. సో ఇది జరగబోతుంది. నేను ఏదో గాల్లో చెప్తున్నాను, ఏదో వ్యూస్ వచ్చేయాలని నేను చెప్పట్లేదు. దిస్ విల్ హ్యాపన్ ఫర్ షూర్. ఎందుకంటే వాళ్ళని అట్లా చేస్తేనే వాళ్ళు కంట్రోల్లో ఉంటారు, లేకపోతే వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. సో దిస్ ఈజ్ హౌ. ఇది ఎప్పుడు జరిగిపోవాలి మేడం. అమెరికా సపోర్ట్ లేకపోతే, చైనా సపోర్ట్ లేకపోతే ఇది ఎప్పుడో జరిగిపోవాలి. అమెరికా బలం ఉంది కాబట్టే ఎవరు ముట్టుకోవట్లేదు పాకిస్తాన్. అమెరికాకి పాకిస్తాన్ ఏం అవసరం అని మీరు అడగొచ్చు. అంతే. అమెరికా నీడ్స్ పాకిస్తాన్ యాజ్ అ గేట్వే టు సెంట్రల్ ఏషియా. ఫ్యూచర్లో చైనా మీద దాడి చేయాల్సి వస్తే వీడికి పాకిస్తాన్ కావాలి. పాకిస్తాన్ భూమి నుంచే చైనా మీద అటాక్ జరుగుతుంది, అక్కడ ఈ పసిఫిక్ ఓషన్ నుంచే చైనా మీద అటాక్ జరుగుతుంది. ఇది వాస్తవం. సో పాకిస్తాన్ అమెరికాకి కావాలి. ఇప్పుడు పాకిస్తాన్ సరే, ఇప్పుడు పాకిస్తాన్ మీరు అన్నట్టుగా ఇన్ని ముక్కలు అయిన తర్వాత సార్ మనకి ఇది కదా ఇంపార్టెంట్ వచ్చేస్తుంది. 2025లో పిఓకే మన జేబులో ఉంటుంది. 2025 పిఓకే విల్ కమ్ టు us 100%. నేను చెప్తున్నా కదా, నేను ఎమోషన్లో ఫ్లో అయ్యి చెప్పట్లా. ఈ పిఓకే మనకి రావాల్సిందే. ఆపరేషన్ సింధూర్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ పిఓకే. 100% అది మనకు వస్తుంది. ఆ రోజు మనం సంబరం చేసుకోవాలి. 100% ఇది ఖచ్చితంగా జరిగింది, చేయాల్సిందే. ఎందుకంటే పిఓకేలోనే అన్ని ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయి, టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్స్ అన్ని పిఓకేలోనే ఉన్నాయి. కాకపోతే దాన్ని మనం కొంచెం మిలిటరీగా కంట్రోల్ చేస్తూ నెమ్మదిగా ఇండియాతో ఇంటిగ్రేట్ చేస్తాం. ఒక్కసారి ఇంటిగ్రేట్ అవ్వదు. మిలిటరీ వాళ్ళు దాన్ని హోల్డ్ చేస్తారు, ఎందుకంటే వీళ్ళు దుర్మార్గులు. మరి అందులో ఎవరిని వదిలేసి వెళ్తారో తెలియదు. ఒక్కరిని జల్లెడు పట్టినట్టు బట్టి అసలు వాడు ఏంటి, వాడు అక్కడ ఎందుకున్నాడు, వాడు ఏంటి, మనస్తత్వం ఏంటి, ఇండియాకు విరుద్ధంగా ఉన్నాడా, ఆలోచన తీరు ఎలా ఉంది, అసలు వాడి కనెక్షన్స్ ఏంటి, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నెమ్మదిగా పాకిస్తాన్ బయటికి వెళ్ళిపోతుంది. అండ్ మనం మొత్తం పిఓకేని ఆక్యుపై చేస్తాము. నెమ్మదిగా పిఓకే మొత్తం కూడా ఇండియాలో ఇంటిగ్రేట్ అయిపోతుంది. ఇది జరుగుతుంది. ఇది 50 సంవత్సరాలు కూడా పట్టచ్చు, కానీ ఇది జరుగుతుంది. ఫిజికల్గా ఇప్పుడు ఆక్యుపై చేసేస్తాం, ఫిజికల్ ఆక్యుపేషన్ అయిపోతుంది. కానీ దాని ఫిల్టరింగ్ ప్రాసెస్ టైం. ఎందుకంటే వీళ్ళు 80 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ కింద ఉన్నారు. సో వాళ్ళు మనస్తత్వం ఎలా ఉందో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో అదంతా దాన్ని ఒక కంట్రోల్డ్ టెరిటరీగా యూజ్ చేసి కొన్ని సంవత్సరాలు దాన్ని కంట్రోల్ చేసి అప్పుడు నెమ్మదిగా దాన్ని కూడా
ఇండియాలో ఇంటిగ్రేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. యా, ఇంకా ఎన్ని రోజులు, ఇంకా కొంత టెన్షన్ ఇట్లాంటి వాతావరణం ఇంకెన్ని రోజులు ఉండొచ్చు సార్? నెలలు నెలలు బాబు. నెలలు ఉండొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ అంత ఈజీగా వదిలే దేశం కాదు. బలం లేకపోయినా గొడవ చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి, అండ్ అందులో ఇప్పుడు IMF ఇచ్చిన $1 బిలియన్ ఇచ్చాడు కాబట్టి ఆ డబ్బులు ఇంకా వస్తాయి కాబట్టి మళ్ళీ ఏదో పని చేస్తాడు. వీఆర్ ప్రిపేర్డ్ మేడం, పర్వాలేదు. మనకి చాలా ఆర్థిక స్తోమత, మిలిటరీ స్తోమత, పొలిటికల్ డిసిజన్ చెయ్యాలి అనే ఒక ఆలోచన, ఇంటర్నేషనల్ సపోర్ట్ అన్నీ ఉన్నాయి. అతను అదే పాకిస్తాన్ వాడు అదే ఎదురు చూస్తున్నాడేమో, మనం ఏదైనా మిస్టేక్ చేయకపోతామా, అప్పుడు ఇంటర్నేషనల్లీ వీళ్ళని బ్లేమ్ చేయకపోతామా అన్న స్టైల్లో. ఒక్క మాట మేడం, సివిలియన్ కి ఒక్క మాట మీకు చెప్తున్నాను, ప్లేన్ ని ముందర పెట్టి డ్రోన్ వెనకాల నుంచి పెడితే పిరుకోలు. వీళ్ళు పిరుకోలు మేడం, చెప్తున్నాను కదా. అమెరికా ఫోన్ చేసి ఇండియాకి యుద్ధం ఆపేయమన్నా ఇండియా ఆపమా ఆపం, మనం ఫిక్స్ అయిపోయాం. ఇప్పుడు అమెరికా మీద ఒక్కటే దాడి జరిగింది 2001లో. అవును, నీ మీద ఒక్క దాడి జరిగితే నువ్వు అమెరికా నుంచి వచ్చి ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేసినావు. నాకు 39 సంవత్సరాల నుంచి దాడి జరుగుతుంది, నాకు అధికారం ఉంది, వెళ్ళి వాడిని కొట్టేది. అందులో అది నా భూమి, ఆ భూమి కూడా నాది. వాడు అక్కడే కదా అన్ని టెర్రరిస్ట్ క్యాంపులు పెట్టి తమాషా చేస్తున్నాడు. సో ఖచ్చితంగా అమెరికా నువ్వు అని కూడా వద్దు. మీడియాలో చెప్తుంది ఇండియా మీరు ఆపండి ఆపండి అని, వెనక నుంచి చేసుకోరా అంటది. అదే జరుగుతుంది, అండ్ అది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే పాకిస్తాన్ మీద మేజర్ అటాక్ చేయడానికి పర్మిషన్ ఇవ్వకపోవచ్చు, అది వాళ్ళకి మంచిది కాదు కాబట్టి, లాంగ్ టర్మ్ లో వాళ్ళకి మంచిది కాదు కాబట్టి అలా అలా. సో ఆల్ ఓవర్ వి హావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. యా, సో నెక్స్ట్ ఫర్దర్ గా కూడా ఇట్లాంటి టెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ ఉంటది. మనం ప్రిపేర్ అయిపోవాలి, మైండ్ ప్రిపేర్ అయిపోవాలా. సైరన్ విన్న వెంటనే తమ ఇళ్లలోకి వెళ్ళిపోవడాలు, బాల్కనీలో నిల్చొని వీడియో తీయడాలు, ఫోటోలు తీయడాలు చేయొద్దు. బ్లాక్అవుట్ ఘోషిస్తే గనక ఖచ్చితంగా బ్లాక్అవుట్ ని ఫాలో అవ్వాలి. ఇంట్లో ఇన్వర్టర్ ఉందని చెప్పి, బ్యాటరీ ఉందని చెప్పేసి లైట్లు వేయకూడదు. అది బ్లాక్అవుట్, దానికి ఒక అర్థం ఉంది. ఎనిమి విమానం మన ఏరియా మీద నుంచి వెళ్తున్నప్పుడు బ్లాక్అవుట్ ఉంటే వాళ్ళు మోసపోతారు, ఇంకా టౌన్ రాలేదేమో అనుకొని ముందుకు వెళ్ళిపోతారు. అందుకని చెప్పి బ్లాక్అవుట్లు విధిస్తారు. ఖచ్చితంగా బ్లాక్అవుట్ నియమాలు కూడా పాటించాలి. ఒకవేళ మీ ఏరియాలో ఏమైనా బాంబు విస్ఫోటము అలా ఏమైనా జరిగితే ఖచ్చితంగా ఎవరైనా అక్కడ ఇరుక్కున్న వాళ్ళని, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని హెల్ప్ చేయడానికి యాజ్ ఎ సివిల్ సొసైటీ స్పిరిటెడ్ సిటిజన్స్గా మీరందరూ ముందుకు రావాలి. పోలీస్ని, హోమ్ గార్డ్స్ని, ఫైర్ ఫైటింగ్ టీమ్స్ని వీళ్ళందరినీ సపోర్ట్ చేయాలి. ఎస్ సార్, లాస్ట్ క్వశ్చన్ సార్. హైదరాబాద్ కూడా ఎప్పుడు హై అలర్ట్ లో ఉంటుంది, హై అలర్ట్ అంటున్నారు. ఎందుకు సార్? మనం ఎన్నో ఉన్నాం కదా, అయినా మనం ఎందుకు ఉన్నాం హై అలర్ట్ లో? గుడ్ క్వశ్చన్. హైదరాబాద్ లో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది. సో వీఆర్ వన్ ఆఫ్ ది ప్రాబబుల్ టార్గెట్స్ ఆఫ్ పాకిస్తాన్. కాకపోతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈజ్ ఇన్ ప్లేస్. రూపాయి భయపడడానికి అవసరం కూడా లేదు. పాకిస్తాన్ భయపెడతా ఉంటాడు, మేము ఇది న్యూక్లియర్ వెపన్ వాడేస్తాం అనేసి. అదంతా న్యూక్లియర్ బ్లఫ్, వాడికి అంత సినిమా లేదు. వాడితే కనుక సేమ్ S-400 ఆ మిజైల్ లాంచ్ అయిన వెంటనే వాడు ఆకాశంలోనే ధ్వంసం చేస్తాడు, వాడే సస్తాడన్న విషయం వాడు క్లారిటీ ఉంది. అందుకే మీరు గమనించారో లేదో మేడం, ఏ రోజైనా ఇప్పటి వరకు పాకిస్తాన్ మిలిటరీ వాడు మేము న్యూక్లియర్ వెపన్ వాడతామని ఏనాడు అన్నాడు. రైల్వే మినిస్టరు, హోంశాఖ, మన ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, అగ్రికల్చర్ మినిస్టర్ వీళ్ళే వాడుతున్నారు తప్పితే పాకిస్తాన్ మిలిటరీ వాడికి ఖచ్చితంగా తెలుసు నేను వాడితే నేనే సస్తాను క్లారిటీ వాడుకుంది. అండ్ ఇంకో విషయం, న్యూక్లియర్ టెక్నాలజీ గురించి చెప్తాను. న్యూక్లియర్ వార్ హెడ్, ప్రొజెక్టైల్ వేరువేరుగా ఉంటాయి. వీటిని కలిపే ప్రాసెస్ ని మేటింగ్ అంటారు. సో న్యూక్లియర్ బాంబు, ప్రొజెక్టైల్ ఏదైతే బాంబు పేలుతుందో దాంట్లో న్యూక్లియర్ కణాలు కలుస్తాయో ఇవి రెండు వేరేగా పెడతారు. ఇవి రెండింటిని జాయిన్ చేయడం ప్రాసెస్ ని మేటింగ్ ప్రాసెస్ అంటారు. మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పాకిస్తాన్ న్యూక్లియర్ వార్ హెడ్, ప్రొజెక్టైల్ రెండింటి మీద ఒక కన్ను ఉంది. ఏ రోజైతే ఇది కలిసిందో ఆ రోజు వాడు ఇవ్వడానికి మనం వెయిట్ చేయము, మనమే కొడతాం వాడు 100%. ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ గారు 2022లో చాలా ఖచ్చితంగా ఒక మాట చెప్పారు. ఇఫ్ ఐ గెట్ ఏ ఇంటెలిజెన్స్ దట్ పాకిస్తాన్ ఈస్ గోయింగ్ టు అటాక్ ఇండియా త్రూ న్యూక్లియర్ వెపన్, ఐ విల్ నాట్ వెయిట్ ఫర్ హిమ్ టు అటాక్, ఐ విల్ అటాక్ ఫస్ట్ అని చెప్పాడు. సో ఇప్పుడు నువ్వు మీటింగ్ చేసేసావంటే అది ఆడుకోవడానికి కాదు కదా మేడం, నా మీద కొట్టడానికే కదా. ఇది నువ్వు ద మూమెంట్ మీటింగ్ ఈస్ కన్ఫర్మ్డ్, ఐ విల్ బ్లాస్ట్ ఇట్. నువ్వు నా మీద వేసేంత వరకు నేను వెయిట్ చేయను, నేనే వస్తా, కమింగ్ బ్రో అనేసి
నేనే వస్తాను. అది ఇది జరుగుతుంది. సో డోంట్ వరీ, న్యూక్లియర్ వెపన్ వాడే దమ్ము పాకిస్తాన్కి లేదు. 1999లో కార్గిల్ యుద్ధం మనం 3 నెలలు గొడవ, కార్గిల్ యుద్ధం 3 నెలలు నడిచింది. 3 నెలలు రాని ధైర్యం 3 రోజులు ఎట్లా వస్తుంది? అస్సలు భయపడాల్సిన అవసరం. ఫుల్ ఇంటెన్స్ బ్యాటిల్ అంటాం మనం. ఇంటెన్స్ బ్యాటిల్ పాకిస్తాన్ బాగా సాగిస్తే 10 రోజులు, 10 రోజులా బాగా సాగిస్తే, అది కూడా బాగా సాగిస్తే 10 రోజులు. ఆ తర్వాత మోకాల మీద పడిపోతాడు, నన్ను క్షమించు తండ్రి అని చెప్పి అడగాల్సిందే. మనం 1971లో 93,000 మందిని 13 రోజుల్లో మోకాల మీద కూర్చోబెట్లా. 13 రోజులు, 13వ రోజు మోకాల మీద వచ్చారు 93,000 మంది. అండ్ వాళ్ళని మనము 3 సంవత్సరాలు మేపాము. ఫుడ్, క్లోదింగ్, షెల్టర్ 3 సంవత్సరాలు మేపిన తర్వాత పాకిస్తాన్కి అట్లా టచ్ కూడా చేయలేదు వాళ్ళని, మనం తిరిగి ఇచ్చాం. అండ్ వాడు మన మీద చేసేది ఏంటి? అన్యాయం. అట్లనే మోకాళ్ళ మీదకి ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం 30,000 మంది టెర్రరిస్టులు ఉన్నారు సార్. సరే, అందులో నుంచి 100 మందే చనిపోయినారు, ఇంకా కూడా 29,900 మంది మిగిలే ఉన్నారు. సో అందుకే చెప్పా, ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ, అది కంటిన్యూ అవుతుంది. అది ఒక 5 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు కూడా అవ్వచ్చు, కానీ కంటిన్యూ అవుతుంది. వీళ్ళందరినీ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్కి తరలించారు. మన నెక్స్ట్ అటాక్ అక్కడ కూడా జరుగుతుంది, జరగాల్సిందే ఖచ్చితంగా. ఎలాగైతే అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో 2001లో ఎంటర్ అయ్యి 2020 వరకు ఉందో 20 సంవత్సరాలు, మనం కూడా 20 సంవత్సరాలు వాడానికి వెళ్తాం. వాడు ఎక్కడున్నా, ఏ బిల్డింగ్లో ఉన్నా ఆ బిల్డింగ్ కూల్చుకొట్టేదే. అది మనం ఫిక్స్ అయిపోయాం. అది ఇంటర్నేషనల్ ఏ ప్రెషర్ వచ్చినా మనకు సంబంధం లేదు, మనకు ఆ హక్కు ఉంది. వాడు నా ఇంట్లో వచ్చి కొడుతుంది. సో అందుకే వాడిని చంపడం గ్యారెంటీ. Yes sir. Thank you sir. Thank you very much. Thank you so much. Thank you.